మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం చిలిపిచేట్ మండలం రైతు వేదికలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు నర్సాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో వివిధ గ్రామాలకు లింక్ రోడ్ల కోసం 10 కోట్లు మంజూరు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం వాపసు చేశారన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఒక గ్యారెంటీ నెరవేర్చలేదన్నారు. చాలా మంది ఉపనగీలు జగన్నారు, అదేవిధంగా లక్ష్మణ్ అనంతరం మరి చాలా మంది నశంకర్ లక్ష్మారెడ్డి గారు, చాలా మంది సర్పంచులు, మరి మాజీ సర్పంచ్, మాజీ ఎంపీలు, ముఖ్యులందరూ సీనియర్ నాయకులందరికీ ఇక్కడ వచ్చేసినటువంటి లబ్ధిదారుల సంఘాల గారికి కూడా మరి పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా. కొంచెం ఆలస్యమైంది, మనం 11:30కి అనుకున్నాం, కానీ వర్షం రావడం వల్ల కొంత ఆలస్యమైంది. అయినప్పుడు కూడా ఈరోజు మనం యొక్క చెక్కులు పంపిణీ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని బడ్జెట్స్ ఉంటాయి, ఈ సీఎంఆర్ గారు చెక్కులు కూడా ఇస్తారా లేదా అని చెప్పేసి అందరూ కూడా భయపడేటటువంటి మాట వాస్తవమే. మేము మొదటిసారి మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా మేము వెళ్ళి చెప్పింది అదే. చాలా మంది లబ్ధిదారులు మరి వారి యొక్క చెక్కుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇమీడియట్ గా ఆ చెక్కులు రిలీజ్ చేయండి అని చెప్పేసి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే వాటన్నిటిని కూడా మేము పరిశీలిస్తా ఉన్నాం, అన్ని స్టాప్ చేయడం జరిగింది, మరి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో ఈరోజు మనకు దాదాపు నేను అనుకుంటా మన జిల్లాలోనే ఎవరికి రాలేదు ఇది చెక్కులు. వేరే ప్లేసెస్ తెలిస్తే 100, 200, 300 కట్టలేవు. మన నర్సాపూర్ నియోజకవర్గానికి 494 చెక్కులు తీసుకుని రావడం జరిగింది. దానిలో భాగంగా మన చిల్లర్చేడి గ్రామానికి సంబంధించి, మండలానికి సంబంధించి 40 చెక్కులు దాదాపు 11-12 లక్షల రూపాయల వరకు కూడా మనం ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు సీఎంఆర్ నిజం కూడా పేదలందరికీ ఒక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో వైద్యాన్ని చేసుకున్నటువంటి వారికి మరి ఇది ఒక ఊరట, ఒక అండ అని చెప్పేసి కూడా నేను భావిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఆరోగ్యశ్రీ ఉంది అందరికీ కూడా, ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మనము మరి వైద్యాన్ని అందించడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో కూడా మన కేసీఆర్ గారి నాయకత్వంలో కొన్ని రోగాలకు ఉన్నదాన్ని ఇంకా కూడా ఎక్కువ చేసుకోవడం జరిగింది. డయాలసిస్ లాంటివి కూడా లేకపోతే దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేసుకొని, మరి అదేవిధంగా మనకు అవయవాల మార్పిడి కూడా లేకుంటే దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో మరి ఇంక్లూడ్ చేసుకొని వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా అందించడం జరిగింది. అయినప్పుడు కూడా కొన్ని విష జ్వరాలు లేకుంటే చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా, లేదంటే ఇంకా కొన్ని ఇంక్లూడ్ కానిటువంటి వాళ్ళకు లేకుండా సడన్ గా పోయి అడ్మిట్ అయిపోయి వేరే చేసుకున్నటువంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీ వర్తించినటువంటి వాళ్ళకు ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ మరి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. మరి నిజంగా చాలా సంతోషం. ఇచ్చిన వెంటనే ఇమీడియట్ గా మీరు బ్యాంక్ ఖాతాలో చెక్లు వేసుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నా. ఇంకా చాలా చెక్కులు ఉన్నాయి, నేను అనుకుంటా ఇంకా చాలా అప్లికేషన్స్ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, ఇంకా పర్సూ చేస్తూనే ఉన్నా, రోజు నేను పంపిస్తా ఉన్నా. మరి తొందరలోనే ఇంకా కొన్ని చెక్స్ కూడా వస్తే వాటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మాకు రాలేదు, ఇప్పుడు కొన్ని ముందు ఇచ్చినాం ఇంకా రాలేదు, తర్వాత వచ్చినాయని చెప్పేసి అనుకుంటున్నారు. అదేంటంటే మనం పంపించిన తర్వాత సీఎం ఆఫీస్ నుంచి హాస్పిటల్కి వెళ్తాం వెరిఫికేషన్ కోసం. ఎవరి తొందరగా వెళ్ళి వెరిఫై చేసి వస్తే దాన్ని బట్టి అవి వస్తూ ఉన్నాయి. కాబట్టి మేము ముందు రాలేదు అని చెప్పేసి మీరు ఏమి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అప్లికేషన్కి తప్పకుండా ఎంతో కొంత సహాయం అందుతుంది. ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తాం, మేము పరిశీలి చేస్తూనే ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎలక్షన్స్ రావడం వల్ల కూడా కొంత డిలే జరిగింది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒక 45 రోజులు పోయింది, తర్వాత ఎంపీ ఎలక్షన్స్ ఒక 45 రోజులు పోయిందంటే దాదాపు ఒక 2-3 నెలలు దాంట్లోనే పోయింది. అది కూడా డిలే అయింది. సాయిలు చందు ఇట్టమ్మ సత్యయ్య బి చందు సందపే రామయ్య పక్ష మధ్యమరి గ్రామం చేసిన నా టీ-షర్ట్ ఎంత టీ-షర్ట్ 2,000
రేణుకా భూమయ్య అజ్జమరి, మల్లేశ్వరి అజ్జమరి, నర్సింహు సురక్షిత్ ఇస్రాయల్ తండ్రి, భిక్షపతి గంగమ్మ, మంజుల కట్టం, నెక్స్ట్ నారాయణ, ఏకమ్మ నారాయణ, ఏకమ్మ నారాయణ పల్లపల్లి, సమన్నపేట, రమేష్ రైన్ కూడా రమేష్ అన్న. నెక్స్ట్ సోమతాండ నరేష్ గారు, గంగా భవాని